హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగు అమ్మ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖత్తర్లో ఉన్న వాళ్ళందరికీ నేషనల్ డే శుభాకాంక్షలు అనమాట. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ సందర్భంగానే ఇక్కడ పార్టీ మా ఇంట్లో ఖత్తర్ వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఇంకా బిర్యానీ, మేకలు తెలిసిందే కదా మీకు. దానికోసం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేస్తాను నేను. 1 కేజీ ఉల్లిపాయలు కోసుకొని సన్నగా ఇలా చూడండి నేను చేసినట్టు. మీ దగ్గర మొక్కజొన్న పిండి ఉంటే కొంచెం పొడి పిండి చల్లుకొని మొత్తం ఉల్లిపాయలకి కలుపుకొని అప్పుడు వేపుకోండి, సూపర్గా వస్తాయి. మా దగ్గర అయిపోయింది, అందుకని ఇలా మామూలుగానే ఇలా సన్నగా ఇలా కలుపుకోవాలన్నమాట. చేయి పెట్టి బాగా గట్టిగా ఒత్తి కలపాలి. అప్పుడు పొరలు పొరలుగా ఇడిపోతాయి కదా ఉల్లిపాయలు. వేపుకుంటే మంచిగా వస్తాయి. లాస్ట్ వరకు చూపించలేకపోయాను, ఏదో పని తగిలితే అటు వెళ్ళిపోయాను. ఇంకా మేక వచ్చింది, మేక తేయడానికి వెళ్ళాను అనమాట. ఇంతలోకి అక్క తీసేసింది. నేను వేసి వెళ్ళా, అక్క తీసేసింది అనమాట. ఇంకా వీడియో తీయలేకపోయాను. కుదిరితే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసి చూపిస్తా, చాలా బాగా వస్తాయి అట్లా మొక్కజొన్న పిండి కలిపితే కనుక. ఈరోజైతే కలపలేదులేండి, మా దగ్గర లేదు, అయిపోయింది. అందుకని ఇంకా ఉల్లిపాయలు అయితే వేపేసుకొని మన వంట అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. నేను ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలన్నమాట మన వంట స్టార్ట్ చేయాలంటే. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు, ఈ ఉల్లిపాయలు మెయిన్ మనకి. చూడండి మంచిగా వేగిపోతున్నాయి కదా. కొంచెం రంగు వచ్చినాక తీసేసుకుంటే బయటకు వచ్చాక మంచి కలర్ వస్తాయి. 2 మేకలు అయితే రెడీగా ఉన్నాయి, మా కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి మసాలాలన్నీ వేసి రోజు వండే పెద్ద డేక్షాలో వండుతున్నాము. పాత పొయ్యి తీసేసి కొత్త పొయ్యి తెచ్చామన్నమాట. ఎందుకంటే అది మసి వచ్చేస్తుంది, మసి రుద్దలేకపోతున్నామని కొత్త పొయ్యి తెప్పించాము. మంచిగా మండుతుంది ఇదైతే. మేక చూడే బొజ్జు ఉంది బాగా. దీనికి పసుపు కుంకాలు వేసి బలిచ్చేస్తున్నారని తెలియదు పాపం. చూడండి ఇంకా అన్నీ అలంకరించేసి మేకను పడుకోబెట్టేసి డేక్షల్లో నీళ్ళు పోసి దాన్ని స్నానం చేయడానికి పొయ్యి మీద పెట్టేస్తాం అనమాట. మంచిగా ఈత కొట్టి వచ్చిద్ది. ఈత కొట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేడి చేయడానికి, దానికి వేడి అవ్వడానికి పొయ్యిలో పెట్టేయాలన్నమాట. మళ్ళీ ఫిరంలో పెట్టాలి, ఉప్పు కారం పట్టించి మసాలా అంతా. ఇదేమో బతాసిన్ని అనమాట. ఇక్కడేమి ఇది మల్మియా చేస్తున్నాం. వీళ్ళకి వంటలు చేసి ఇలా మల్మియా ప్లాస్టిక్ గిన్నెలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయినాక తింటారు అనమాట. ఇది తెలుసు కదా మీకు, ఉరగానం చేస్తాం కదా, అది బొతాతసుల్లో క్యాప్సికంలో పెట్టేసాము, ఆలుగడ్డల్లో. ఇంకా మేక చూడండి మంచిగా రెడీ అయిపోయింది, కొత్తలా ఆడిపోతుంది అనమాట. మసాలా బాగా పట్టించుకుంది. మేకప్ అవుతుంది అనమాట. ఫంక్షన్కి పార్టీకి వెళ్ళడానికి మేకప్ వేసుకుంటుంది. ఈ గిన్నెలో పెట్టాలన్నమాట. ఈ గిన్నె వేరే గదిలో ఉంటుంది, అది తీసుకురావడానికి మా పాటలు. ఇవి బొప్పాయి గిన్నెలు, ఇందులో వండిని అన్నీ అందులో పెట్టాలి. ఇవన్నీ పెట్టి అక్కడ పెడితే మంచి వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే తింటారు. కష్టం అనేది హ్యాపీనెస్ వాళ్ళది. చూడండి ఎలా మోసుకొస్తున్నామో. ఆడవాళ్ళే చేయాలి ఎంత పని అయినా ఇక్కడ. చూడండి మనకి మేక అయితే రెడీ అయిపోయింది, మంచిగా ముస్తాబు అయిపోయింది. చూడండి మంచిగా మేకప్ వేసేసుకుంది, రెడీ అయిపోతుంది పార్టీకి. ఇంకా పార్టీలో ఏమదే మెయిన్, ఏమో లేకపోతే ఇంకా పార్టీ లేదనమాట. అందుకని రెడీ అయిపోతుంది. ఇంకా నేనైతే ఇక్కడ బిర్యానీ వండేస్తాను. 12 కేజీల బిర్యానీ చూడండి, ఈజీగా అవలీలలుగా వండి పడేస్తాను. ఇంటికాడ కేజీ బియ్యం కూడా వండడం రాదు మనకి. ఇక్కడికి వచ్చినాక పెద్ద పెద్ద మేకలు, కేజీల అన్నాలు, మామూలుగా లేదుగా. వాళ్ళ నీళ్ళని చూసి వస్తే ఇలాగే ఉంటుంది మరి. అయ్యిందా సంబరం అని అనుకుంటాను నాకు నేనే. చూసారా ఎంత పెద్ద డేక్షాలు, పెద్ద పెద్ద పొయ్యిలు. మా నాన్నలాగే వంటలు వండేస్తాను నేను కూడా. మా నాన్న ఇలాగే వంటలు చేస్తారు పెళ్ళిళ్ళకి. పెద్ద పెద్ద వంటలైనా అవలీలలుగా చేసి పడేస్తారు. అదే మనకు కూడా వచ్చేసినట్టుంది. ఎంతైనా తండ్రి కూతురు కదా, నాన్న కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇంకా మనకైతే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. మీరు వీడియో చూసి లైక్ చేసే టైం కూడా వచ్చేసింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి, అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకైతే మనకు అన్నం రెడీ అయిపోయింది. పైన కొంచెం కలర్ కొత్తిమీర వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే ఉరగనం అంతా రెడీ చేసేస్తాను. ఇంకా మనకి చూడండి సూపర్గా రెడీ అయిపోయింది. ఇంత డెకరేషన్ ఉంటుంది అనమాట. ఇంకా రెడీ అయిపోయింది. డెకరేషన్ చూడండి, అదేంటనుకుంటున్నారు, వంటల నూనె. మనం నెయ్యి ఎలా వేసుకుంటామో అలా వంటల నూనె వేసుకుంటారు వీళ్ళు. ఇంక ఇలా మొత్తం డెకరేషన్ చేసేసాము. వాళ్ళు వచ్చి శుభ్రంగా తింటారు. ఇప్పుడు డ్యాన్స్లు వేసుకుంటారు ప్రస్తుతానికైతే. అలసిపోతే అప్పుడు వచ్చి అన్నం తినేసి మళ్ళీ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు నైట్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువ.
చూసారా నా వెనక మ్యూజిక్ వినబడుతుందా? వాళ్ళు పాటలు పెట్టుకొని డాన్సులు వేస్తున్నారంట. నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.